ఒక్కసారి చూడండి. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాప వాళ్ళకి రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకుని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బానే ఉందమ్మా, బానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలా సేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారి లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. రాత్రి కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసింది. తెల్లారుగానే ఏమీ తెలియనట్టు స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పింది. ఏంటి ఇది నిజమా అని ఆశ్చర్యపోకండి, ఇది అక్షర సత్యం. తెలంగాణలో ప్రియుడి మోజులో భర్తలను చంపే భార్యల జాబితాలో ఇంకొక కిలాడి తయారైంది. అక్షరాలు నేర్పాల్సిన ఆ చేతులే అపవిత్ర బంధం కోసం భర్త ప్రాణాలు తీసేసిందండి. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూడండి. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాప వాళ్ళకి రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకుని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బానే ఉందమ్మా, బానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలా సేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారి లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. చూశారుగా అసలు ఏం జరిగిందంటే, నవంబర్ 25వ తారీఖు ఉదయం కథ. దానికి ముందు రోజు రాత్రి అచ్చంపేట పట్టణంలోని మారుతినగర్ కాలనీలో లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. సరిగ్గా అదే సమయం కోసం ఎదురు చూస్తోంది అతని భార్య పద్మ. కేవలం ఆమె ఒక్కతే కాదు, ఆమె ప్రియుడు సహోద్యోగి గోపి కూడా అక్కడే ఉన్నాడు. తమ వివాహేతర బంధానికి లక్ష్మణ్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ ఇద్దరూ నిద్రిస్తున్న లక్ష్మణ్ ముక్కు నోటిపై వస్త్రంతో గట్టిగా అదింపట్టారు. ఊపిరాడకుండా చేశారు. వెలవెల్లాడిన ఆ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. కానీ అసలైన భయానక దృశ్యం మరుసటి రోజు మొదలైంది. భర్త శవం ఇంట్లో ఉండగానే పద్మ ఏమాత్రం బెరుకు లేకుండా స్కూల్కి వెళ్ళిపోయింది. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు హైడ్రామాకు తెరలేపిందండి. తన భర్త ఫోన్ ఎత్తడం లేదంటూ ఇంటి యజమానికి ఫోన్ చేసి ఆందోళనగా ఉన్నట్టు నటించింది. మధ్యాహ్నం హడావుడిగా ఇంటికి వచ్చి భర్త చనిపోయి ఉన్నాడంటూ శవంపై పడి బోరున ఏడ్చి కాలనీ వాసులందరినీ